హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సోయా చంక్స్, మిల్ మేకర్ అంటూ ఉంటాం కదా, వాటితో టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనం బిర్యానీ చేస్తే ప్రత్యేకించి గ్రేవీ చేసుకోవాల్సిన పని లేదన్నమాట. ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదంటే కొద్దిగా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఈ బిర్యానీ కోసం 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా కడిగాక మళ్ళీ తిరిగి నీళ్ళని వేసుకొని ఒక అరగంట పాటైన బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మిల్ మేకర్ని తీసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్లోకి హాట్ వాటర్ని వేసి ఒక 5-6 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా వాటర్లో డిప్ చేసి 5-6 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయ్యాక వాటర్ని మొత్తం బాగా పిండేసి ఒక ప్లేట్లోనికి వేసుకుందాము. ఇలా మిల్ మేకర్ అన్నింటినీ ప్లేట్లోనికి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, సాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నిటిని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని వేసుకోండి. బిర్యానీ మసాలాను వేసుకోవడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ మసాలాలన్నింటినీ అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనాని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము. రైస్ మొత్తాన్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో చేస్తుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఒకవేళ నార్మల్ రైస్ని తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసి అదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న రైస్ని వెంటనే సర్వ్ చేయకుండా 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి, సరిపోతుంది. ఈ సోయా చంక్స్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో సోయా చంక్స్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఈజీ అండ్ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.